ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా ఉంది. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము? కోడిపిల్ల కోడిగుడ్డులో 21 రోజులు ఉంటూ ఇదే నా మహాప్రపంచం అని కలలు కంటుందంట. 21 రోజులు గడిచిన తర్వాత అది పొడుచుకుంటూ బయటకు వచ్చినప్పుడు ఊహకందని మహా గొప్ప సృష్టిని చూసి నేను ఇన్నాళ్ళు అదే నా ప్రపంచం అనుకున్నాను, కానీ బయట ఇంత గొప్ప సృష్టి ఉన్నదా అని ఆశ్చర్యపోతుందంట. గమనించండి, ఈ భూమి ఒక చిన్న కోడిగుడ్డు అయితే మనమందరము కూడా గుడ్డు లోపట ఉన్నవారమే. ఆ గుడ్డు లోపట మహా అయితే 70 సంవత్సరాలు లేదా కొంచెము అధిక బలము ఉంటే 80 సంవత్సరాలు ఉంటాము. ఎప్పుడైతే ఈ భూమి అనే గుడ్డులో నుంచి మనము బయటకు వెళ్తామో అప్పుడే అసలైన దానిని చూస్తాము. ఆ తరువాత మన ఆత్మకు మరణమే లేదు. అది యుగ యుగములు సజీవముగా ఉండబోతుంది. కానీ ఓ ప్రశ్న, నీవు మరణించినప్పుడు నీ ఆత్మ ఎక్కడికి చేరబోతోంది? నీ ఆత్మ యుగ యుగములు ఎక్కడ ఎవరితో నివసించబోతుంది? ప్రభువైన యేసుతోనా లేక సైతానుతోనా? ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు లేదా కుమార్తెలు అయ్యే అధికారము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే దేవుని కుమారులుగా పిలువబడతారు. వారు ఈ లోకయాత్రను ముగించిన తరువాత వారి ఆత్మ క్రీస్తుతో నిత్యము జీవించడానికి పరలోకానికి కొనుపోబడుతుంది. క్రీస్తును అంగీకరించిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే పాప క్షమాపణ, రక్షణ మరియు పరలోక భాగ్యం లభిస్తుంది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం సెలవిస్తుంది. అనగా ఎవరికి శిక్ష? ఎవరైతే క్రీస్తుని అంగీకరించకుండా లోకంలో ఉన్న సుఖభోగాలనే కోరుకుంటూ అందులోనే జీవిస్తూ అందులోనే మరణిస్తారో వారు ఈ లోకంలో చేసిన ప్రతి పాపమును బట్టి తీర్పు తీర్చబడి నరకానికి కొనుపోబడతారు. యుగ యుగములు ఆ నరక శిక్షకు గురి కావలసినదే. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏది కోరుకుంటావు? ఏ వైపున నిలవబడతావు? ప్రభువా, కష్టాలైనా నష్టాలైనా అనారోగ్యమైనా పర్వాలేదు, ఈ లోకం కేవలం 3 నాళ్ల ముచ్చటే కదా, దరిద్రత అయినా పర్వాలేదు, లాజరులా నిన్నే కలిగి జీవిస్తాను అని చెప్పగలవా? ఇదే ధన్యకరమైన జీవితం. ఏడుస్తున్న వారులారా మీరు ధన్యులు, సంతోషిస్తారు. ఆకలిగుని ఉన్న వారులారా, దిగంబరులుగా ఉంటున్న వారులారా మీరు ధన్యులు. మీరు పరలోకంలో ప్రభువునే దర్శిస్తారు. ఎంత గొప్ప ధన్యత! ఈరోజు నీవు కలిగి ఉన్న నష్టాన్ని, కష్టాన్ని, నిందను బట్టి దుఃఖపడవద్దు. దరిద్రుడైన లాజరు తన జీవితంలో తనకంటూ ఏదీ సాధించలేకపోయాడు, కానీ దేవుణ్ణి, ఆత్మీయతను మాత్రము విడిచిపెట్టలేదు. తన తుది శ్వాస వరకు దేవుని మీదనే ఆశ పెట్టుకున్నాడు. ఆ శ్వాస ఆగిపోయినప్పుడు పరలోకంలో కళ్ళు తెరిచాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో లాజరు గురించి చూస్తాము. లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల ఏమి ప్రయోజనము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఆడియో మెసేజ్ వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నేడే క్రీస్తుని అంగీకరించు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేవుని యొద్దకి చేరుతుంది మరియు యుగ యుగములు క్రీస్తుతోనే సంతోషముగా జీవిస్తావు. ఈ వాక్యమును బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకో.